ప్రెసెంట్ మనం హైదరాబాద్ బాల్నగర్ లో ఉన్నటువంటి మిస్టర్ మస్కిటోకి అయితే వచ్చేస్తాం అనమాట. హైదరాబాద్ లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఇచ్చే బాల్కనీ సొల్యూషన్స్ చూస్తే గనక ఇక్కడ అయితే ఉండదు. సో అంత హై రేంజ్ లో అలాగే ప్రీమియం సెగ్మెంట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. డిఫరెంట్ కస్టమర్స్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అండి. మా దగ్గర నా దగ్గర లేదు అనే కాన్సెప్ట్ అసలు లేదు. సో వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ సొల్యూషన్స్ మ్యాచింగ్ ద బాల్కనీ రిక్వైర్మెంట్. A combination of safety as well as mosquito. And the wind pressure kuda up till 80 to 100 kmph wind pressure withstand chestadi. The beauty of the zip screen product is it will withstand wind pressure up till 80 kmph. High rise building lo it's a must product. There houses lo already home automation అయిపోయి ఉంటుంది. For that we can integrate our system with their home automation. So now మీకు Alexa తో చూపిస్తాను. Alexa, close the screen. Okay. Premium builders ఎవరు they are not accepting traditional grills because of fire safety norms. ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అప్రూవ్డ్. బయట క్వాలిటీ కన్నా మన దగ్గర చాలా స్ట్రాంగ్ క్వాలిటీ ఉంటుంది. 0.6 mm థిక్నెస్, బయట వాడేది 0.4 mm థిక్నెస్. 316 మెరైన్ గ్రేడ్ స్టీల్ అండి. అంటే ఎంత హార్డ్, ఈవెన్ మీరు హ్యామర్ తో కట్టినా కూడా ఇది బెండ్ అవుతుంది. వీటిని పీవీసీ పార్టీషన్స్ అంటారండి. సో ఇది పాలీకార్బోనేట్ షీట్ తోటి. వెల్కమ్ టు ఏపీ ఛానల్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ప్రెసెంట్ మనం హైదరాబాద్ బాల్నగర్ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి మిస్టర్ మస్కిటోకి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ ఏంటంటే అండ్ చాలా మనం బయట చూసుకున్నట్లయితే చాలా మస్కిటో డోర్స్ కానివ్వండి డిఫరెంట్ దొరుకుతాయి. కాకపోతే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ప్రీమియం సెగ్మెంట్ లో అలాగే వైడ్ రేంజ్ లో మస్కిటో డోర్స్ కానివ్వండి అండ్ దాంతోపాటు అండ్ బాల్కనీకి సంబంధించిన సొల్యూషన్స్ కానివ్వండి, విండోస్ సంబంధించిన సొల్యూషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్ లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే సో వీళ్ళు ఇచ్చే బాల్కనీ సొల్యూషన్స్ చూస్తే గనక సో నిజంగా సో ఎక్కడ అయితే ఉండదు. సో అంత హై రేంజ్ లో అలాగే మేము చూసుకున్నట్లయితే ప్రీమియం సెగ్మెంట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ప్రెసెంట్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సరే అన్ని కూడా హై రేంజ్ అపార్ట్మెంట్స్. సో లక్షలు పెట్టి బాల్కనీ అంటే లగ్జరీ బాల్కనీ వ్యూస్ కోసం కొనుక్కుంటూ ఉంటారు. సో కాకపోతే హైదరాబాద్ లో ఎంతమంది యూజ్ చేస్తున్నారు బాల్కనీని అంటే సమ్ రీజన్స్ అనేవి ఉంటాయి. అంటే విండ్ వల్ల కానివ్వండి అలాగే మస్కిటోస్ వల్ల కానివ్వండి, దీంతో పాటు పీజియన్స్, సో దాంతోపాటు సన్, రెయిన్, అలాగే మన ఆపోజిట్ లో కన్స్ట్రక్షన్ జరిగినా కూడా ఆ డస్ట్ అనేది పడకుండా ఉండడం కోసం బాల్కనీస్ ఎప్పుడు క్లోజ్ చేస్తూనే ఉంటాం. సో దానివల్ల మనం ఆ వ్యూని ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటాం. కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఇక్కడే ఉందండి. మిస్టర్ మస్కిటో వాళ్ళు తీసుకొచ్చేస్తారనమాట. సో వీళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ బాల్కనీ సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే దీంతో పాటు మస్కిటో మెష్ డోర్స్ కానివ్వండి, విండోస్ కి సంబంధించినవి కానివ్వండి, అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో సార్ని అడిగి తెలుసుకుందాం సో వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ లో ఉన్నాయో అనేసి అంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మనతో పాటు మిస్టర్ మస్కిటో ఎండి అయినటువంటి శ్రీనివాస్ సార్ ఉన్నారు. హలో సార్. హలో మేడం, వెల్కమ్ టు మిస్టర్ మస్కిటో. థ్యాంక్ యూ సార్. సో హైదరాబాద్ లోని వన్ ఆఫ్ ద బెస్ట్ బాల్కనీ సొల్యూషన్ కంపెనీ మీది. సో మరి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తున్నారు? అందులో డిఫరెంట్ వైడ్ రేంజ్ ఉన్నాయి కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రైట్, వెరీ మచ్. సి డిఫరెంట్ కస్టమర్స్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అండి. మా దగ్గర నా దగ్గర లేదు అనే కాన్సెప్ట్ అసలు లేదు. సో వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ సొల్యూషన్స్ మ్యాచింగ్ ద బాల్కనీ రిక్వైర్మెంట్స్. అంటే కొందరు కస్టమర్స్ మస్కిటో మెష్ కావాలండి మాకు బాల్కనీకి అంటారు, దానికి ఉంది. కొందరు ఏంటంటే నాకు రెయిన్ ప్రొటెక్షన్ కావాలంటారు, కొందరు డస్ట్ ప్రొటెక్షన్ కావాలంటారు, కొందరు సెక్యూరిటీ కావాలంటారు. సో డిపెండింగ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ వీ క్యాటర్ టు ఎవ్రీథింగ్. కొందరు కస్టమర్స్ మాకు రెయిన్ మస్కిటోస్ రెండు కావాలి అంటారు, దానికి కూడా మా దగ్గర ఉన్నాయి. సో నేను మీకు డీటెయిల్డ్ గా ప్రొడక్ట్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ ఏ కస్టమర్ పర్స్పెక్టివ్ యూ విల్ అండర్స్టాండ్ అనమాట. అంటే మీకు ఏ ప్రొడక్ట్ గురించి తెలియదు కాబట్టి యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. సో స్టార్ట్ విత్ అండి, ఇది ఎకానమీ మోడల్. అంటే మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్ మాట, ఓన్లీ మస్కిటోస్ కోసం చూసిన వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఫిట్. దీన్ని రిట్రాక్టబుల్ ప్లీటెడ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇది జనరల్ గా మన 10th ఫ్లోర్ బాల్కనీస్ వరకు దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే బియాండ్ 10th ఫ్లోర్ విండ్ ప్రెషర్ హై ఉంటుంది. ఆ విండ్ కి ఇది పాడవద్దు, కాకపోతే మెష్ అన్నది విండ్ కి బయటకు వస్తుంది. సో వీ డోంట్ సజెస్ట్ దిస్ మోడల్ ఫర్ హై రైజ్ బిల్డింగ్స్ బియాండ్ 10.
సో దానికి 10th ఫ్లోర్ కన్నా పైన ఎక్కువ విండ్ ప్రెషర్ ఉంటే దానికి వీ హ్యావ్ అ డిఫరెంట్ సొల్యూషన్. ఓకే. సో నార్మల్ గా జనరల్ గా కావాలి రెగ్యులర్ పర్పస్ అనుకుంటే ఇలాంటివి చూస్తాం. రైట్. ఇది ఎకానమీ మోడల్ వన్, ఎవ్రీ వన్ కెన్ ఎఫోర్డ్. సో నౌ కమింగ్ టు మెటల్ ప్లీటెడ్, అంటే కస్టమర్స్ ఎవరైతే నాకు సేఫ్టీ ప్లస్ మస్కిటో మెష్ కోసం చూస్తున్నారు అంటే దెన్ వీ సజెస్ట్ దిస్ వన్. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్టడీ. సో ఇందులో ఏమైనా కలర్ ఆప్షన్స్ ఉంటాయా? దీంట్లో గ్రే అండ్ బ్లాక్ ఉంటుంది. అంటే దీని మెయిన్ ఇది ఏంటంటే కొందరు ఏంటంటే ఇన్విజిబుల్ గ్రిల్స్ వేయించుకుంటారు, టాప్ మెష్ వేయించుకుంటారు. సో ఇది పెట్టుకుంటే మీరు ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సేఫ్టీ యాజ్ వెల్ యాజ్ మస్కిటో ప్రొటెక్షన్, 2-in-1. అండ్ ఇది విండ్ ప్రెషర్ కూడా అప్ టిల్ 80 to 100 kmph విండ్ ప్రెషర్ విత్స్టాండ్ చేస్తుంది. ఈవెన్ మీరు 35th ఫ్లోర్ లో వేసుకున్నా కూడా ఇట్ విల్ విత్స్టాండ్. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఏంటంటే ఇట్ కమ్స్ విత్ లాకింగ్ ఫెసిలిటీ. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది బయట ఓపెన్ చేయకుండా ఉండడానికి యూ కెన్ ఫిజికల్లీ డూ ఎ లాక్ ఆల్సో. లాక్ కూడా వేసుకోవచ్చు. అంటే ఈ ఫ్రేమ్స్ కూడా కలర్ చేంజ్ అవుతాయి. ఈ ఫ్రేమ్స్ లో కూడా మనకి 4 కలర్స్ ఉన్నాయండి. ఈ మెష్ లో 2 కలర్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ మీ ఇంటీరియర్ తోటి ఆస్థెటిక్స్ తోటి మ్యాచ్ అయ్యి కలర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇది ఎంత హైట్ వరకు ఉంటుంది? ఇది 10 feet హైట్ మేడం. జనరల్ గా మన ఇండియాలో స్లాబ్ హైట్ వుడ్ బి మ్యాక్స్ వుడ్ బి 10. సో ఇంకా బియాండ్ 10 ఉంటే దాన్ని మనం కస్టమైజ్ చేసి దాని పైన ఏమైనా ఫ్రేమ్ పెట్టి చేయొచ్చు. దానికి కూడా ఆప్షన్ ఉంది మీ దగ్గర. ఓకే. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టండి. సో మీకు ఏ ప్యాటర్న్ లో కావాలంటే ఏ కలర్ కాంబినేషన్ లో కావాలి అండ్ ఎంత హైట్ లో కావాలి దానికి కూడా కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. సో బయట చూసుకున్నట్లయితే ఇలాంటి ఆప్షన్స్ ఉండవు. సో వీళ్ళ దగ్గర స్పెషల్ గా ఈ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. నౌ కస్టమర్ కొందరు ఏమంటారంటే నాకు ప్రైవసీ ఉండాలండి, సో స్ట్రెంగ్త్ ఉండాలి, విండ్ ప్రెషర్ విత్స్టాండ్ చేయాలి, ప్రైవసీ కూడా కావాలి అంటే దెన్ వి సజెస్ట్ దిస్ వన్. ఓకే. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మెటల్ ప్లీటెడ్ ప్రైవసీ స్క్రీన్. ఓకే సార్, అయితే చాలా మంది కస్టమర్స్ కి ప్రైవసీతో పాటు మాకు కొంచెం విజిబిలిటీ కూడా కావాలి అంటారు కదా, 2-in-1 అలా పెట్టుకోవచ్చా? 2-in-1 ఉంటదండి. దీంట్లో మనకి ఒక సైడ్ అంతా ఇది పెట్టుకొని రెండో సైడ్ మెష్ పెట్టుకోవచ్చు. ఇట్స్ ఎ కాంబినేషన్, దాన్ని డ్యూయల్ మెటల్ ప్లీటెడ్ అన్నాడు. ఓకే, ఆప్షన్ కూడా మీ దగ్గర ఆప్షన్ కూడా ఉంది. ఓకే. ఇవన్నీ విండ్ ప్రొటెక్టెడ్ అండి. విండ్ ప్రొటెక్టెడ్ అండ్ ఈజీగా కూడా మూవ్ అవుతుంది. yes, it's very even with a single finger also you can operate. And third comes customers ఏంటంటే నాకు బయట వ్యూ డిస్టర్బ్ అవ్వకూడదు కానీ నాకు విండ్ ఇది రెయిన్ రాకూడదు, డస్ట్ రాకూడదు. ఇన్ దట్ కేస్ వి సజెస్ట్ దిస్ అక్రాలిక్ ప్లీటెడ్. ఓకే, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ ఉంటుంది అంటే మీకు యాజ్ గుడ్ యాజ్ మీ వ్యూని డిస్టర్బ్ అవ్వదు కానీ మీకు వర్షం పడదు, తర్వాత డస్ట్ కూడా రాదు. అంటే రెయిన్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇట్లా మనం ఎంజాయ్ చేయొచ్చు. yes, and this also can be done in a combination. Okay, మీరు ప్రైవసీ విత్ దిస్ వన్ ఆర్ మెష్ విత్ దిస్ వన్ కూడా కాంబినేషన్ యూసుకోవచ్చు. అంటే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయా? లేదండి, ఇది అక్రిలిక్ లో ఇది సింగిల్ కలర్. అంటే ఫ్రేమ్స్ మాత్రం మీరు కలర్స్ మీకు నచ్చిన చాయిస్ తోటి సెలెక్ట్ చేస్తారు. సార్ ఇవి ఎట్లా సార్ ప్రైస్ రేంజింగ్ ఎట్లా ఉంటుంది? ఈ ప్రైస్ రేంజ్ అండి ఇట్ వర్క్స్ ఆన్ మ్యాట్రిక్స్ మోడల్. అంటే ఇట్ ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 650 నుంచి మనకి సైజ్ తగ్గి కొద్దీ ప్రైస్ పెరుగుతుందండి మ్యాట్రిక్స్ లో. అంటే మీకు అప్రాక్సిమేట్ ప్రైస్ చెప్పాలంటే రఫ్లీ 650 స్టార్ట్. సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ మీకు ఈ మెటల్ ప్లీటెడ్ ఆప్షన్స్. సో కొందరు కస్టమర్ ఏంటంటే దే వాంట్ ఏ లేటెస్ట్ టెక్నాలజీ, వితౌట్ ఈవెన్ టచింగ్ ద స్క్రీన్ దే వాంట్ టు ఆపరేట్ ద సిస్టమ్. మోటరైజ్డ్, అది మోటరైజ్డ్ అండి. దాన్ని జిప్ స్క్రీన్స్ అంటారు. జిప్ స్క్రీన్స్ లో 2 types ఉన్నాయి. వన్ ఈజ్ మాన్యువల్ అండ్ అదర్ వన్ ఈజ్ మోటరైజ్డ్. మాన్యువల్ అంటే మీరు ఫిజికల్ గా ఆపరేట్ చేస్తారు. మోటరైజ్డ్ ఇట్ ఈస్ ఆటోమేటిక్ విచ్ యూ కెన్ ఆపరేట్ విత్ రిమోట్, అలెక్సా ఆర్ హోమ్ ఆటోమేషన్. జస్ట్ ఐ విల్ షో దట్. ఇది జిప్ స్క్రీన్స్ అండి. జిప్ స్క్రీన్స్, ద బ్యూటీ ఆఫ్ జిప్ స్క్రీన్ ప్రొడక్ట్ ఈస్ ఇట్ విల్ విత్స్టాండ్ విండ్ ప్రెషర్ అప్ టిల్ 80 kmph. అంటే హై రైజ్ బిల్డింగ్ లో ఇట్స్ ఏ మస్ట్ ప్రోడక్ట్. అంటే ఆ ప్లీటెడ్ స్క్రీన్స్ అవన్నీ మీకు బ్యూటీ ఇది అని అనుకుంటే ఇది ఇట్స్ కాల్డ్ యాజ్ ఇన్విజిబుల్ స్క్రీన్స్. ఎన్ని ఫ్లోర్స్ వరకు యూస్ చేస్తారు? ఇది మీరు ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అండి. ఇట్ ఇస్ ఎ జిప్పర్ వెల్డెడ్. మీరు ఎంత విండ్ ప్రెషర్ వచ్చినా ఇట్ విల్ విత్స్టాండ్.
మీరు లాంగ్ నుంచి చూస్తే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మెష్ ఉన్నట్టు కూడా తెలియదు. అవును. ఇట్స్ సో క్లియర్. దట్స్ ద రీజన్ వి కాల్ ఇట్ యాజ్ ఇన్విజిబుల్ స్క్రీన్. ఓకే. కొందరు ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ మెష్, ఐ వాంట్ ఎ ప్రైవసీ ఆల్సో ఓకే. అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డస్ట్ ఈ మాన్యువల్ స్క్రీన్ లో. దెన్ వీ గివ్ ఏ బ్లాక్అవుట్ ఫ్యాబ్రిక్. ఓకే. ఇన్విజిబుల్ క్లిప్. ఇది ఇట్స్ ఏ కంప్లీట్ ప్రైవసీ స్క్రీన్. ఇట్స్ ఏ బ్లాక్అవుట్ స్క్రీన్ అంటారు. అంటే ఇది క్లోజ్ చేస్తే ద బాల్కనీ బికమ్స్ ఎ రూమ్. అంటే యాజ్ గుడ్ యాజ్ ఎ రూమ్ కింద అయిపోద్ది. మీకు రెయిన్ ప్రొటెక్షన్ ఉంటుంది, డస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది, విండ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా మళ్ళీ లైట్ అయి కావాలంటే దెన్ యూ క్యాన్ ఓపెన్. ఆర్ దీంట్లో కూడా డ్యూయల్ సిస్టమ్ ఉందండి. యూ కెన్ గివ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ మెష్ అండ్ బ్లాక్అవుట్ ఫ్యాబ్రిక్. ఓకే. సో ఇందులో కూడా డ్యూయల్ కాంబినేషన్ ఉంటుంది. మీకు మెష్ కావాలంటే మెష్ అట్లా చేసుకోవచ్చు. ఇది ఫ్యాబ్రిక్ వస్తుందా సార్? ఇది ఫ్యాబ్రిక్ అండి. ఇది దిస్ వారంటీ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్ ఇస్ 5 years. దీని సిస్టమ్ వారంటీ ఇస్ 3 years అండ్ ఫర్ మోటరైజ్డ్ స్క్రీన్స్ ద మోటార్ వారంటీ ఇస్ 5 years. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. దీంట్లో ఎనీ కాంపోనెంట్ యూ కెన్ చేంజ్ ఇట్. సో సార్ ఇప్పటి వరకు మాన్యువల్ లో చూపించారు బాల్కనీ స్క్రీన్స్, అవిని మోటరైజ్డ్ లో ఎట్లా ఉంటాయి చూపిస్తారా? ఇది మోటరైజ్డ్ స్క్రీన్స్ లో 3 ఆప్షన్స్ అండి. కొందరు హౌసెస్ లో ఆల్రెడీ హోమ్ ఆటోమేషన్ అయిపోయి ఉంటుంది. ఫర్ దట్ వీ కెన్ ఇంటిగ్రేట్ అవర్ ద సిస్టమ్ విత్ దేర్ హోమ్ ఆటోమేషన్. సెకండ్ థింగ్ ఈజ్ రిమోట్. ఇది రిమోట్ తో వర్క్ అవుతుంది. ఇది ద మాక్సిమం విడ్త్ ఆఫ్ ద బాల్కనీ ఈజ్ అప్ టిల్ 21 feet విడ్త్ వస్తుంది అండి. హైట్ ఏమో 11.5 feet హైట్ వస్తుంది. కొందరు కస్టమర్స్ మాకు నాట్ ఓన్లీ మస్కిటో స్క్రీన్, వీ వాంట్ ఫ్యాబ్రిక్. మా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందండి, లాట్ ఆఫ్ డస్ట్ ఈస్ కమింగ్, వీ వాంట్ టు గో విత్ ఏ ఫ్యాబ్రిక్. సో దానికి ఈ ఆప్షన్. ఇది మీకు 10% వ్యూ ఉంటుంది, రెయిన్ ప్రొటెక్షన్, డస్ట్ ప్రొటెక్షన్ అండ్ టు విండ్ కూడా టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ విల్ హోల్డ్ ఇట్. ఓకే సార్. సో సార్ ఇవి అపార్ట్మెంట్సే కాకుండా హాస్పిటల్స్ అట్లా కూడా మీరు ప్రాజెక్ట్స్ చేస్తారు? హాస్పిటల్స్ చేస్తామండి. జనరల్ గా చాలా మంది ఫార్మ్ హౌసెస్ కి, పర్గోలాస్, గజీబోస్ కి దే విల్ ఆప్ట్ ఫర్ దిస్ వన్. వాళ్ళు 4 sides గజీబో కి స్క్రీన్ తో వెళ్తారు. పైన ఏమో రిట్రాక్టబుల్ స్లైడింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అండ్ వీ డూ స్కైలైట్ బ్లైండ్స్ ఆల్సో. ఓకే. సార్ ఇప్పుడు ఇందులో కూడా ఇందాక చూపించారు కదా ట్రాన్స్పరెంట్ పీవీసీ ప్యానెల్స్ టైప్, సో అట్లా కూడా ఆప్షన్స్ వస్తాయి దీనికి. ఇప్పుడు నేను మాన్యువల్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ దీంట్లో వస్తాయండి. ఇట్ డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ వీ కెన్ కస్టమైజ్ ద సొల్యూషన్స్. కొందరు కస్టమర్స్ అయితే మోటరైజ్డ్ లో డబుల్ స్క్రీన్ కూడా పెడతారు. అంటే అవుట్ సైడ్ దే వాంట్ ఎ మెష్ అండ్ ఇన్సైడ్ దే వాంట్ ఎ ఫ్యాబ్రిక్. సో ఇది మాన్యువల్ కన్నా మోటరైజ్డ్ ఈజ్ మోర్ ఫీజిబుల్. అంటే మీకు ఏం హ్యాజిల్స్ ఉండవండి. మాన్యువల్ లో మీరు ఒక్కొక్కరు ఒకలా ఆపరేట్ చేస్తారు. మోటరైజ్డ్ లో అదేం లేదు, ఎనీ వన్ విల్ హ్యావ్ టు క్లిక్ ఎ బటన్. సో దీని డ్యూరబిలిటీ మాన్యువల్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో మరి అలెక్సా తో కూడా యూస్ చేయొచ్చు? ఇది మీకు ఈ సిస్టమ్ ని, ద బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ అలెక్సా. అంటే మీరు టైమర్ పెట్టుకోవచ్చు. ఈవినింగ్ నాకు ఆటోమేటిక్ గా కిందకి వచ్చేయాలి, మార్నింగ్ ఇట్ షుడ్ గో అప్. ఆ టైమర్ అలెక్సా లో పెట్టుకుంటే ఆటోమేటికలీ ఇట్ విల్ ఆపరేట్. మీకు అలెక్సా తో ఇట్లా ఎర్లీ మార్నింగ్ సన్ వ్యూ కావాలనుకుంటే రైట్, ఎగ్జాక్ట్లీ. సో మీకు అలెక్సా తో చూపిస్తాను. అలెక్సా, క్లోజ్ ద స్క్రీన్. Alexa, close the fabric.
Alexa, open the fabric. Alexa, open the screen. Okay. సో వావ్ సార్, చాలా నాకు ఇప్పుడు అర్థమైంది మీ స్పెషాలిటీ ఏంటో. అంటే బయట కంటే ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ కూడా సో మీరు కస్టమైజేషన్ కూడా చేసేస్తున్నారు. అయితే సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే, సో దీని డ్యూరబిలిటీ ఏంటి? సో దీని గురించి చెప్తారా? అంటే ఇప్పుడు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి డ్యూరబిలిటీ కూడా తెలుసుకోవాలి కదా వ్యూవర్స్. Very good question. See, durability is the key differentiator from our other vendors. So all our products are క్వాలిటీ అండ్ డ్యూరబుల్. అంటే ఈ ప్రొడక్ట్స్ నేను ఏదైతే చూపించానో మోటరైజ్డ్ స్క్రీన్స్ మాన్యువల్, వి గివ్ 3 years వారంటీ ఆన్ ద ప్రోడక్ట్, అంటే సిస్టమ్ మీద ఇస్తాం. అండ్ మోటరైజ్డ్ కి మోటార్ మీద 5 years వారంటీ ఇస్తాం అండి. సో ఇవన్నీ జర్మన్ సిస్టమ్స్. అంటే బయట మీకు దొరికి లో గ్రేడ్ మెటీరియల్ అసలు మేము యూజ్ చేయము. వీ యూజ్ ఓన్లీ జిందాల్ అల్యూమినియం అండ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ ఇంపోర్టెడ్. ద లోపల్ స్ప్రింగ్స్ కూడా వీ యూజ్ ఇంపోర్టెడ్ స్ప్రింగ్స్. సో దాని లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది. సో అండ్ మా ప్రోడక్ట్ క్యాసెట్స్ కూడా వెన్ ఇట్ ఈస్ ఎ కర్వ్డ్, ఇట్ ఎలివేట్ యువర్ ఆస్థెటిక్స్. సో మేము ఆ ఆస్పెక్ట్, ఇంటీరియర్ ఆస్పెక్ట్ కూడా కన్సిడర్ చేసి మేము వీ హ్యావ్ డిజైన్ దిస్ ప్రోడక్ట్. సో సార్, అంటే కస్టమర్ ఎవరైనా హైదరాబాద్ అంటే లొకేషన్ లో దగ్గరలో ఉంటే వస్తారు, విజిట్ చేస్తారు. సో మరి కొంచెం దూరంగా ఉంటే వాళ్ళకి ఎట్లాంటి ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి? మా దగ్గర ఇది చాలా మంది కస్టమర్స్ అడిగారండి ఇది. అంటే చాలా మంది కస్టమర్స్ లాంగ్ నుంచి ఇన్ని ప్రోడక్ట్స్ చూడడానికి వాళ్ళకి టైం కుదరకపోవచ్చు. సో మేము షోరూమ్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ చేసామండి. అంటే మా వెహికల్లోనే ఇప్పుడు మీరు చూసిన ప్రోడక్ట్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తున్నాయి. సో ఇవేం పెద్ద పెద్ద విల్లాస్లో బల్క్గా కస్టమర్స్ తీసుకోవాలి అని అనుకుంటే అవర్ టీమ్ విల్ గో దేర్ అండ్ డెమాన్స్ట్రేట్ ద ప్రోడక్ట్. అండ్ ఆ ప్రోడక్ట్ కస్టమర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి బడ్జెట్ ఎంత అవుతుందో అక్కడే చెప్తాం. అండ్ ఇఫ్ కస్టమర్ ఈజ్ ఓకే, విల్ టేక్ ద ఆర్డర్ దెన్ అండ్ దేర్. ఓకే. సో అంటే విజిట్ ఉంటుందా సార్ కస్టమర్ హోమ్ కి? అంటే మెజర్మెంట్స్ కి దానికి? అంటే మరి ఒక డోర్ కి మేము వెహికల్ పంపిస్తున్నాం, కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ హోమ్ అని అంటే డెఫినెట్లీ వి విల్ సెండ్ అవర్ షోరూమ్ ఆన్ వీల్స్ టు దేర్ ప్లేస్. ఓకే. సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో కస్టమరే ఇంట్లో కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మేమైతే నియర్ బై ఉంటే వి ఇన్వైట్ ద కస్టమర్ టు, ఎందుకంటే ఆ లుక్ అండ్ ఫీల్ వాళ్ళు చూసుకుంటే అని తెలుస్తుంది. ఓవర్ ద ఫోన్ చాలా మంది వెండర్స్ ఏంటంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండదు. వేరే వాళ్ళ దగ్గర కొని ఇక్కడ అమ్మి వాళ్ళకి ఏంటంటే ఆ ప్రోడక్ట్ గురించి ఏమీ తెలియదు, ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మా రిక్వెస్ట్ టు కస్టమర్స్ ఏంటి అంటే, మీరు తీసుకునే ప్రోడక్ట్ అసలు ఏంటి, దాని ప్రోడక్ట్ ఏంటి, డ్యూరబిలిటీ ఏంటి, టచ్ అండ్ ఫీల్ చేసి మీరు మీ కొనే ప్రోడక్ట్ ఈజ్ ఇట్ వర్త్ పేయింగ్ దట్ మచ్ అమౌంట్ అని తెలుసుకొని మా దగ్గరకు వచ్చి చూసి అప్పుడు మీరు ఆర్డర్ చేయండి. ఓకే సార్, హై రైజ్డ్ బిల్డింగ్స్ లో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలు ఉంటారు, పెట్స్ ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? See, high rise buildings హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 60 to 70% హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయండి. సో నౌ సేఫ్టీ ఈజ్ ఎ కన్సర్న్ ఫర్ పేరెంట్స్. సో వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకోవాలి అంటే పిల్లల సేఫ్టీ ఈజ్ ద ప్రైమ్ థింగ్. సో దానికి మా దగ్గర ఇన్విజిబుల్ గ్రిల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందండి. ఇట్ కేమ్ 6 years బ్యాక్. సో ఇదేనండి ఇన్విజిబుల్ గ్రిల్స్ అంటే. అంటే మీరు దూరం నుంచి చూస్తే ద వ్యూ ఇస్ నాట్ డిస్టర్బ్డ్. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్విజిబుల్ గ్రిల్స్. పాత ట్రెడిషనల్ గ్రిల్స్ అన్నవి మనం జైల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు మన బిల్డర్స్, ప్రీమియం బిల్డర్స్ ఎవరు, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ట్రెడిషనల్ గ్రిల్స్ బికాస్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్.
ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అప్రూవ్డ్ అండి. అంటే దీంట్లో చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి. ఒకవేళ పిల్లలు పట్టుకున్నా కూడా ఏమవుదండి, కట్ కానీ ఏమవుతుంది. అంటే దీనిపైన నైలాన్ కోటెడ్ వేస్తామండి జస్ట్ టు ప్రొటెక్ట్ దట్ వన్. సో దీంట్లో 3 వేరియంట్స్ అండి. ఇట్ కమ్స్ విత్ 2 mm, 2.5 mm అండ్ 3 mm థిక్నెస్. ఇన్విజిబుల్ అంటే ఇట్ ఈస్ 2.5 mm. కొందరు కస్టమర్స్ ఏంటంటే మాకు ఇంకా స్ట్రెంత్ కావాలి అంటే వాళ్ళకి 3 mm సజెస్ట్ చేస్తాం. బట్ 2.5 mm ఇస్ ద ఐడియల్ థింగ్. మా దగ్గర ఉన్నది కూడా ఈ మెటీరియల్ వి యూస్ 316 మెరైన్ గ్రేడ్ స్టీల్ అండ్ సో వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ అండ్ అవర్ ప్రైస్ ఇస్ బిట్ హయ్యర్ వెన్ కంపేర్ టు అవర్ కాంపిటీటర్స్. సో మీకు ముందు చెప్పినట్టు వీఆర్ కంప్లీట్లీ క్వాలిటీ కాన్షియస్ అండ్ క్వాలిటీ ఫోకస్డ్. అండ్ ఈ మెటీరియల్ కూడా వీ యూజ్ ఏ 7x7 స్ట్రాండ్. అంటే ప్రతి వైర్లోనూ టోటల్ 49 స్ట్రింగ్స్ ఉంటాయి. దీంట్లో 1/12 స్ట్రింగ్స్ 1/12 స్ట్రాండ్ అని ఉంటుంది. అది దీనికన్నా కొంచెం వెయిట్ బేరింగ్ కెపాసిటీ తక్కువ. మనం ఇచ్చే స్ట్రింగ్ 400 kilos వెయిట్ బేరింగ్ కెపాసిటీని విత్ స్టాండ్ చేస్తుంది. అంటే ఎన్ని ఫ్లోర్స్ అయినా ఇవి యూజ్ చేసుకోవచ్చు సార్? ఎన్ని ఫ్లోర్స్ అయినా అండి. అంటే ఇప్పుడు ఒకేసారి నలుగురు దీని మీద పట్టుకొని ఉంచున్నా కూడా ఇది బ్రేక్ అవుతుంది. అంటే అది వెయిట్ బేరింగ్ కెపాసిటీ. అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ ఇస్ మీకు చాలా మందికి పౌరాలలో ప్రాబ్లం ఉంటుంది, పీజియన్స్. సో ఆ పీజియన్స్ చాలా ఎక్కువ. ఈ పీజియన్స్ ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే పీజియన్స్ కెనాట్ ఎంటర్ ఇంటూ ఇన్విజిబుల్ గ్రిల్. సో మీకు వ్యూ డిస్టర్బ్ అవ్వట్లేదు, సేఫ్టీ ఉంటుంది, పీజియన్స్ మెనేస్ కూడా ఉండదు. సో మీకు మోర్ ఆర్ లెస్ ఆల్ ద సొల్యూషన్స్ ఆర్ catered to and it is a fire safety norms approved. అంటే in case of fire evacuation you can evacuate the building without any hassles. ఆ ట్రెడిషనల్ గ్రిల్స్ లో కట్టింగ్ వెల్డింగ్ అవన్నీ కాన్సెప్ట్ లేదు. సార్ దీంతో పాటు ఆ మెస్ మీరు ఇందాక చూపించారు కదా స్క్రీన్స్, అలా 2-in-1 అలా వేసుకోవచ్చండి. కొందరు ఏంటంటే ఇదేమో సేఫ్టీ కోసం వాడతారు, మెష్ అన్నది లోపల వస్తుంది. యూ కెన్ గో విత్ ఎ కాంబినేషన్. ఆ కాంబినేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మేము దీనికి 5 years వారంటీ కూడా ఇస్తామండి ఈ ప్రోడక్ట్. 5 years వారంటీ. సో సార్ బాల్కనీలో అన్ని ఆప్షన్స్ చూపించారు, అన్ని సొల్యూషన్స్ చూపించారు అన్ని ప్రాబ్లమ్స్ కి. సో మరి మస్కిటో మెస్ డోర్స్ గురించి చెప్తారా? సో అందులో ఏమేమి ఉన్నాయో? రైట్ మేడం. ఇది మస్కిటో స్క్రీన్స్ లో బేసిక్ మోడల్ అండి. ఇది వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్. ఇది ప్లీటెడ్ రిట్రాక్టబుల్ స్క్రీన్స్ అంటారు. ఇది దీని లైఫ్ మీరు 5 to 10 years ఉంటుందండి. అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ. ఇది సార్ ఈ ఫ్రేమ్స్ అనేవి కలర్స్ చేంజ్ అవుతాయా? యా దీంట్లో మన గుమ్మానికి ఏ కలర్ వస్తుందో ఆ కలర్ తోటి మనం మ్యాచ్ చేయొచ్చు. అండ్ దీంట్లో 4 types ఆఫ్ కలర్స్ ఉంటాయి: హనీ గోల్డ్, టేక్ వుడ్, డార్క్ బ్రౌన్ అండ్ వైట్. అంటే కొంతమంది ఇంటీరియర్ కి మ్యాచ్ అయ్యేటట్టు కావాలి. ఇప్పుడు కొందరు కస్టమర్స్ నాకు డెకో పెయింట్ ఉందండి, కెన్ వి గెట్ దట్ డెకో పెయింట్ అంటే వీ హ్యావ్ దట్ ఆప్షన్, బట్ వీ చార్జ్ బిట్ ఎక్స్ట్రా. కొందరు ఏంటి అది టేక్ వుడ్ డోర్ అండి, టేక్ వుడ్ కలరే మ్యాచ్ అవ్వాలి అంటే దట్ ఆల్సో వీ హ్యావ్ టేక్ వుడ్ గ్రెయిన్ మ్యాచింగ్ కూడా చేస్తాం. ఓకే. సో సార్ ఇవే కాకుండా ఇందులో ఏమైనా ప్రింటెడ్ ప్యాటర్న్ టైప్ అట్లా ఏమైనా వస్తుందా? వితౌట్ కర్టెన్స్ యూస్ చేసుకోవాలనుకుంటారు కదా. రైట్. ఇది చాలా మంది అడుగుతారండి కస్టమర్స్. దానికి సొల్యూషన్ ఇదండి. ఇట్స్ ఏ డిజైనర్ ప్లీటెడ్ స్క్రీన్స్ అంటారు. దీంట్లో మనకి 4 డిజైన్స్ ఉన్నాయండి: రోజ్, పింక్ రోజ్, బ్లూ రోజ్, డార్క్ బ్రౌన్ అండ్ బ్యాంబూ గ్రీన్. 4 కలర్స్. సో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రేమ్స్ కూడా కలర్స్ సేమ్ కలర్స్ అండ్ బోత్ ద మెష్ క్వాలిటీ ఇస్ ద సేమ్ ఫర్ బోత్. ఓన్లీ ఏంటంటే దీనికి డిజైన్ ఇస్ ఎంబాస్డ్ ఆన్ ఇట్. ఓకే. అంటే ఫ్యాబ్రిక్ వస్తుందా సార్? ఫ్యాబ్రిక్ అండి. ఈ రెండు ఫ్యాబ్రిక్ వస్తుంది. అంటే దీనికంటే కొంచెం స్ట్రాంగ్ మెటీరియల్ ఏమైనా ఉంటుందా? యా ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా వచ్చిందండి ఇది SS304. అంటే ఇది ఫ్యాబ్రిక్ కాదు, ఇది ఇట్స్ స్టీల్ మెష్. ఓకే. మెటల్ మెష్. ఓకే. దానికన్నా ఇది మోర్ డ్యూరబుల్. అంటే ఈవెన్ బాల్కనీస్ కూడా ఇది వెళ్ళొచ్చు. ఇది అంటే విండ్ ప్రెషర్ కూడా దానికన్నా ఎక్కువ ఆపుతుంది. ఓకే సార్. సార్ ఇవే కాకుండా ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఏంటంటే ఆపోజిట్ హోమ్స్ అవి ఉంటూ ఉంటాయి. అంటే ప్రైవసీ కోసం ఏమన్నా ఉంటాయా? యా ఇది ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ రిక్వైర్మెంట్ అండి మీరు అడిగింది. ఇది హనీకోమ్ అండి. అంటే హౌసెస్ ఎదురెదురు ఉన్నప్పుడు దేర్ ఇస్ నో ప్రైవసీ. సో ఈ ప్రైవసీ స్క్రీన్స్ అంటారు దీన్ని. అంటే ఇది దీంట్లో కాంబినేషన్ కూడా వెళ్ళొచ్చు. అంటే మీరు ప్రైవసీ టైంలో ఇది పెట్టుకుంటారు, లేదు నాకు నార్మల్ టైంలో మెష్ కావాలి అంటే డ్యూయల్ మాట. ఇట్ సైడ్ నుంచి మెష్ వస్తుంది, ఇట్ సైడ్ నుంచి హనీకోంబ్ వస్తుంది. అండ్ ఇది రెయిన్ ప్రొటెక్టెంట్ కూడా మెష్. ఇది బాల్కనీస్ కూడా వేసుకోవచ్చు. ఓకే సార్. ఇందులో కలర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? ద సేమ్ అండి. ఈ కలర్ ఆప్షన్స్ కాంబినేషన్ దీంట్లో కూడా 3 to 4 కలర్స్ ఉంటాయి హనీకామ్ లో. ఈ ఫ్రేమ్ కలర్స్ కూడా మీకు డిపెండింగ్ ఆన్ చాయిస్ యూ కెన్ చేంజ్. ఓకే. సో
సో సార్ మెస్ డోర్ తో పాటు సెక్యూరిటీ పర్పస్ లాక్ వైజ్ సిస్టమ్ లో ఏమైనా ఉంటాయా సార్? యా అది మెటల్ ప్లీటెడ్ అని, ఇది కూడా ఒక 2 years అయిందండి లాంచ్ అయ్యి. ఓకే. ఇది కూడా వెరీ ఫాస్ట్ మూవింగ్ మెటల్ ప్లీటెడ్. మీరు చూస్తే బయట క్వాలిటీ కన్నా మన దగ్గర చాలా స్ట్రాంగ్ క్వాలిటీ ఉంటుందండి. 0.6 mm థిక్నెస్, బయట వాడేది 0.4 mm థిక్నెస్. అండ్ ఈ లాక్ కూడా చాలా ప్రీమియం లాకింగ్ అండి. ఇట్స్ ఏ డ్యూయల్ లాక్, బయట నుంచి చేసుకోవచ్చు, లోపల నుంచి చేసుకోవచ్చు. ఈ కాంపోనెంట్స్ అన్ని స్టెయిన్లెస్ స్టీల్ 304 కాంపోనెంట్స్. ఈ మెష్ ఏమో అల్యూమినియం మెష్. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి, గ్రే అండ్ బ్లాక్. సో విజిబిలిటీ మీరు చూస్తే ఇప్పుడు ఎవరైనా బయట కొరియర్ వాళ్ళు వచ్చారు, మీకు వాళ్ళు ఎవరో తెలియట్లేదు, జస్ట్ చూడాలంటే యూ క్యాన్ వ్యూ దెమ్. అండ్ మీకు వాడు కొరియర్ ఏమైనా మాట్లాడాలన్నా కూడా వితౌట్ ఓపెనింగ్ ద లాక్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ స్పీక్. డోర్ ఓపెన్ చేసినా కూడా మీకు సేఫ్టీ ఉన్నట్టు. సెక్యూరిటీ పర్పస్ ఇట్లాంటి మెస్ డోర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో కూడా మీకు 4 కలర్స్ వస్తాయి. మీకు ఇది స్మూత్నెస్ కూడా చూస్తే ఇట్స్ వెరీ స్మూత్ అండ్ రన్నింగ్ లో, బికాస్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ SS304 కాంపోనెంట్స్. ఓకే సార్, ఇప్పుడు మెస్ లాక్డ్ డోర్స్ చూపించారు కదా, సో ఇవే కాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీ దగ్గర? దీనికైనా సెక్యూరిటీ డోర్ అని ఉందండి. జనరల్ గా ఈ విల్లాస్ కి ఎక్కువ యూస్ చేస్తారు. అది పాత ట్రెడిషనల్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ మోర్ స్టడీ. ఇట్ కమ్స్ విత్ 316 మెరైన్ గ్రేడ్ స్టీల్. జస్ట్ ఐ విల్ షో. ఇది 316 మెరైన్ గ్రేడ్ స్టీల్ అండి. అంటే ఎంత హార్డ్, ఈవెన్ మీరు హ్యామర్ తో కట్టినా కూడా ఇది బెండ్ అవుతుంది. దీనికి ఇట్స్ 3 lever లాక్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ ద క్వాలిటీ ఆఫ్ ద లాక్ ఈజ్ ఆల్సో ఇట్స్ అ వెరీ ప్రీమియం లాక్ అండి. ఇది వ్యూ కూడా మీకు ఇట్స్ లైక్, మీరు దూరం చూస్తే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మెష్ ఉన్నట్టు కూడా తెలియదు మీరు. సో చూడొచ్చు, యాక్చువల్ గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైవ్ లో చూపిస్తున్నాము. సో వ్యూ అయితే చాలా క్లియర్ ఉంది. అండ్ విత్ ప్రొటెక్టివ్ పర్పస్ ఇట్లాంటివి కావాలనుకుంటే మనం చేయించుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ హింజెస్ కూడా చూస్తే మీరు, ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ హింజెస్ అండి. ఇవి జనరల్ గా ఏమంటారంటే సెక్యూరిటీ మెష్ డోర్స్ అంటారు. ఇది దీని టెక్నాలజీ ఇట్స్ లైక్ మేము తయారు చేయడం, వీ హ్యావ్ కాపీడ్ దిస్ ఫ్రమ్ హాంకాంగ్. అంటే హాంకాంగ్ సెక్యూరిటీ డోర్స్ కి ఫేమస్. సో సిమిలర్ స్పెసిఫికేషన్స్ తో వీ హ్యావ్ డన్ దిస్ వన్. అంటే అంటే కన్స్ట్రక్షన్ చేసే ముందే లేదండి, ఇది మీది కంప్లీట్ హౌస్ అయిన తర్వాత గుమ్మానికి జస్ట్ అవుట్ సైడే వస్తుంది. మీరు ఒకసారి చూస్తే ఇది ఉంటుందండి. సి ఆన్ టాప్ ఆఫ్ యువర్ చౌకట్ గుమ్మం పైన ఇది వస్తుంది. ఇది కూడా థిక్నెస్ అండ్ వెరీ స్ట్రాంగ్. ఇది దీంట్లో కూడా మనకు కావాల్సిన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే సైజెస్ కూడా డిఫరెంట్, మీరు ఎనీ సైజ్ ఇట్ కెన్ బి కస్టమైజ్డ్. మీరు ఓపెన్ చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ లైక్ చూడండి, ఆల్మోస్ట్ లైక్ 180 degrees బ్యాక్ సైడ్ వెళ్తుంది. ప్రొటెక్షన్ పర్పస్ ఇట్లాంటివి చాలా బెస్ట్. అంటే జనరల్ గా విల్లాస్ అండ్ పెద్ద పెద్ద డోర్స్ ఉన్న వాళ్ళు దే విల్ ఆప్ట్ ఫర్ దిస్ వన్. అవును సార్, మెస్ డోర్స్ లో మీరు 2-in-1 డ్యూయల్ అంటున్నారు కదా సార్, అదేంటో ఒకసారి చూపిస్తారా? షూర్. ఇది మా పర్సన్ ఆపరేట్ చేస్తాడు. ఇది వన్ సైడ్ మెష్ అండి. ఈ మెష్ లో మనం SS304 వేసుకోవచ్చు, లేదంటే మన ఫైబర్ గ్లాస్ పాలిస్టర్ వాటర్ ప్రూఫ్ మెష్ కూడా వేసుకోవచ్చు. ఇదే సేమ్ సిస్టమ్ కి ఇప్పుడు ఒక సైడ్ మొత్తం మనం క్లోజ్ చేసుకొని, ఇది హనీకోంబ్ అండి. ప్రైవసీ కావాలి అనుకున్నప్పుడు ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. yes, అండ్ వ్యూ కావాలనుకున్నప్పుడు అట్లా రైట్. ఇప్పుడు మీకు డ్యూయల్ కాంబినేషన్ అంటే హాఫ్ అది హాఫ్. సో అంటే ఇది విండోస్ లో కూడా యూస్ అవుతుంది. విండోస్ కి వాడొచ్చు, బాల్కనీకి వాడొచ్చు, పెద్ద పెద్ద ప్యాటియోస్ కి, యూటిలిటీ. ఇది రెయిన్ ప్రొటెక్టెంట్ కూడా కాబట్టి ఇది మోస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అండి. అంటే చాలా మంది బాల్కనీకి అంటే రాదర్ దెన్ గోయింగ్ విత్ 2 systems, ఒకే సిస్టమ్ లో బోత్ అంటే రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇది బాగా మూవింగ్ అండి. అంటే మోస్ట్లీ డే అంతా ప్రైవసీకి ఇది వాడతారు, ఈవినింగ్స్ ఏమో వెంటిలేషన్ అండ్ ఎయిర్ కోసం బాల్కనీలో టైం స్పెండ్ చేయడానికి ఇది యూస్ చేస్తారు. 2-in-1 సార్, ఈ మధ్య కాలంలో లగ్జరీ విల్లాస్, లగ్జరీ ఫ్లాట్స్ అవి తీసుకుంటూ ఉంటున్నారు. అంటే హాలే చాలా పెద్దగా ఉంటుంది. సో మరి దానికి మళ్ళీ మధ్యలో వాల్ కట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో దానికోసం సెపరేట్ గా కొంచెం లగ్జరీ లుక్ లో పార్టీషన్స్ కి ఏమైనా మీ దగ్గర ఆప్షన్స్ ఉంటాయా? ఉందండి సొల్యూషన్. ఇప్పుడు మీరు అన్న పాయింట్, మోస్ట్లీ కస్టమర్స్ 30 feet విత్ బాల్కనీ మాది
డ్రాయింగ్ రూమ్ ఉంది. సో వీ వాంట్ ఎ పార్టీషన్ వితౌట్ డిస్టర్బింగ్ ద ఆస్థెటిక్స్, అంటే ఏం పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండకూడదు. సో మా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి అవి. వీటిని పీవీసీ పార్టీషన్స్ అంటారండి. ఓకే. సో ఇది పాలీకార్బోనేట్ షీట్ తోటి మీరు చూస్తే అంటే మీకు లుక్ ఎలివేట్ అవుతుంది మీ బాల్కనీది. ప్రైవసీ ఉంటుంది. మీకు అవసరం లేని టైంలో యూ కెన్ రిట్రాక్ట్ ఇట్. ఓకే. అంటే ఇది ఆఫీసెస్ లో కూడా బాగా యూజ్ చేస్తారండి. ఇంట్లో కూడా హాల్ కి కిచెన్ కి ప్రైవసీ కావాలి అంటే కూడా యూ కెన్ యూజ్ ఇట్. కొందరు ఏంటంటే ఏసీ పోకుండా కూడా ఇది పెట్టుకోవచ్చు. ఏసీ పోకుండా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక మీకు చూపించిన హనీకోమ్ కూడా ఏసీ పార్టీషన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ హనీకోమ్ ఇస్ హనీకోమ్ కి కింద మీకు ట్రాక్ వస్తుంది, దీనికి కింద ట్రాక్ రాదు, పైన ట్రాక్ వస్తుంది. ఇది మీ బీమ్ కి వెళ్ళిపోతుంది. సార్ మరి ఇందులో ఏమైనా కలర్ ఆప్షన్స్ ఉంటాయి? దీంట్లో 3 కలర్స్ ఉన్నాయండి, వైట్, డార్క్ బ్రౌన్ అండ్ టేక్ వుడ్. ఓకే. అండ్ ఈ కస్టమర్స్ నాకు ఈ పాలీకార్బోనేట్ వద్దు, ప్లెయిన్ కావాలి అని అనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ దిస్. ఓకే. కంప్లీట్ వుడ్ లుక్ లో ఉంటుంది. ఇట్స్ ఎ ప్లెయిన్. ఓకే. And it's like as good as a wall. Complete different అన్నమాట. సార్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి? దీంట్లో కూడా 3 కలర్స్. అంటే ఎంత ఫీట్ వరకు ఉంటుంది సార్ ఇది? 10 feet హైట్ అండి ఇది. మనకి విడ్త్ అయితే ఇంకా మన చాయిస్ అది, అంటే ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 15 కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే చూద్దాము. సో చూడొచ్చు ఇక్కడే అంతా కూడా, అంటే ఇక్కడ కట్టింగ్ కానివ్వండి అండ్ ఇక్కడ మెస్టోర్ చేస్తున్నారు, కట్టింగ్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ప్రాసెసింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది కాబట్టి సో దట్టు ఆల్, అంటే మీకు మెస్టోర్స్ కానివ్వండి, అండ్ ఇది వచ్చేసరికి మెస్టోర్ అండ్ బాల్కనీ సొల్యూషన్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, దీంతో పాటు పార్టీషన్, సెంటర్ పార్టీషన్ డోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారనమాట. లోపల అంతా కూడా మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా మెటీరియల్ అనమాట. సో చూడొచ్చు సైడ్ ఫ్రేమ్స్. సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి మెటీరియల్ ఇక్కడే ఉంటుంది. సో ప్రాసెసింగ్ కూడా ఇక్కడే చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హై క్వాలిటీ ఫ్రేమ్స్ కటింగ్ మిషన్ అనమాట. సో ఇవన్నీ కూడా కటింగ్ అనేది ఇక్కడే జరుగుతుంది ఈ మిషన్ ద్వారా. సో అక్కడ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా హోల్స్ అవి పెట్టాలి అంటే ఇక్కడ పెడతారనమాట. ఇది హోల్స్ మిషన్ అని చెప్పొచ్చు. సో చూసారు కదా, నేను అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మస్కిటో మెస్టోర్స్ కానివ్వండి, అలాగే బాల్కనీ సొల్యూషన్స్ కానివ్వండి, విండోస్ సంబంధించినవి కానివ్వండి, అలాగే హాల్ పార్టీషన్స్ కానివ్వండి, అండ్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఇక్కడికి విజిట్ చేయొచ్చండి. వీళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న వైడ్ రేంజ్ అండ్ వైడ్ కలెక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో. సో వీళ్ళ దగ్గర మాత్రమే ఇన్ని వైడ్ రేంజ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. అండ్ మీరు విజిట్ చేయలేము, దూరంగా ఉన్నాము అండ్ హౌస్ మొత్తం కూడా మీరు సర్వీసెస్ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక షోరూమ్ ఆన్ వీల్స్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. వెహికల్ అనేది ఉంటుంది అండ్ వెహికల్లో అన్ని కూడా డెమో అనేది ఉంటుంది కాబట్టి సో మీరు స్క్రీన్ పై కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆ వెహికల్ అనేది మీ లొకేషన్కే వస్తుందండి. మీరు ఇంట్లోనే కూర్చొని అంతా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొటేషన్ కూడా అక్కడే ఇచ్చేస్తారనమాట. సో ఇది వాటి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం. థ్యాంక్ యూ.